అంతేకాదు గతంలో కేసీఆర్ చేసినట్టు తప్పిదాలు, గతంలో కేసీఆర్ ఏ రకంగానైతే ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసి ఈ రాష్ట్రంలో కొత్త ఒరవడి తీసుకొచ్చి ఇతర పార్టీలకు చేసినటువంటి ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని మంత్రి చేసేసి ఎంత విచక్షణారహితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినరో అదే బాటలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తున్నారనే దానికి ఈరోజు పిఎస్సి చైర్మన్గా ఫిరాయింపుదారుడికి మీరు పిఎస్సి చైర్మన్ ఇవ్వడమే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఈ రాష్ట్రంలో ట్యాక్సుల రాజ్యం తప్ప ప్రజారాజ్యం ఎక్కడ అవపడతలేదని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. చివరకు ఈరోజు ఏసీసీకి వీళ్ళకి మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ చూస్తూ ఉంటే పిసిసి అధ్యక్షుడు కూడా మీరు ప్రపోజ్ చేసిన వ్యక్తికి కాకుండా మీ వ్యతిరేక వ్యక్తికి రావడం, ఈరోజు మీరు చెప్పిన వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇచ్చే పరిస్థితులు లేకపోవడం, మీరు ఇచ్చినటువంటి ఏసీసీ ఇచ్చినటువంటి ఏ హామీ నెరవేర్చలేని దుస్థితిలో మీరు ఉండడం, ఈరోజు మీరు ఒకవైపు పిఎస్సి చైర్మన్ ఒక వలసదారుడికి మీరు ఇచ్చే పరిస్థితి ఉంటే మీ కొలీగ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక రకంగా స్వాగతిస్తున్నామని చెప్పడం వెనుకనే మీ మధ్యలో ఏ రకమైనటువంటి మరి మంత్రుల మధ్యలో మరి ఒక మాట లేదు, ఒక బాట లేదు, మీ మంత్రుల మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ పని ఏ రకంగా ఉన్నదంటే ఆ రోజే చెప్పిన ఏ రకమైన ఆరంభ శూరత్వం అవుతుంది హైడ్రా అని చెప్పినో అదే మాదిరిగా ఈరోజు ఆరంభ శూరత్వం అయింది హైడ్రా. కూరలు తీసి హైడ్రాను పని చేయకుండా మీరు ఏ రకంగా ఈరోజు మరి హైడ్రాను కొలాప్స్ చేసిండ్రు. దీని వెనుక ఏ శక్తులు పనిచేస్తూ ఉన్నాయో మీకు తెలియదా? దీని వెనుక ఎన్ని వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో మీకు తెలియదని అడుగుతున్నా. ఆ రోజు మీరే చెప్పిర్రు, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు హైడ్రా పేరు మీద వసూలు జరుగుతూ ఉన్నాయని చెప్పి. ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు తెలియకుండానే వేల కోట్ల వసూలు జరుగుతూ ఉన్నాయా? ఈరోజు ఎందుకు మీరు హైడ్రాకి కూరలు తీసేసిండ్రు? ఎందుకు ఈరోజు హైడ్రాను ఆపేసిండ్రు? ఎందుకు ఈరోజు కేవలం హైడ్రాని ఒక డమ్మి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే దాని వెనుక కారణం కేవలం ఓవైసీ గారి బిల్డింగ్లు కూల్చలేకనో, నీ తమ్ముడు బిల్డింగ్లు కూల్చలేకనో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజల్ని తట్టుకోలేకనో ఈరోజు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళను ముట్టుకోమని, కాలేజీలు నడుస్తున్న కాలేజీలను ముట్టుకోమని ఈరోజు రకరకాలుగా మీరు హైడ్రాకు ఉన్నటువంటి కూరల్ని బీకేసి దాన్ని డైల్యూట్ చేసి ఎగ్జిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనుక వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏ పని చేసినా దాని వెనుక ఒక కారణం ఉంటుంది, ఏ పని చేసినా దాని వెనుక పెద్ద ఎత్తున వసూళ్లు ఉంటాయని మరొక్కసారి మీరు రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నో మాటలు చెప్పిండ్రు, హైడ్రా గురించి ఎంత హైప్ ఇచ్చిండ్రు. ఈరోజు మీరు చూసినట్లయితే హైడ్రా పరిస్థితి ఒక కూరలు వీకేసినటువంటి ఒక పనికిరాని డైల్యూట్ అయిపోయినటువంటి ఒక సంస్థగా మిగిలిపోతున్నది. నీ ఏ పని చేసినా కూడా రేవంత్ రెడ్డి గారు ఆ రోజే చెప్పిన హైడ్రా ఆరంభ శూరత్వం అవుతుందని చెప్పిన ఈరోజు అదే మాదిరిగా ఆరంభ శూరత్వం అయింది. హైడ్రా ఈరోజు ఒక మరి డంబీ చేసేసినటువంటి ముఖ్యమంత్రి గారు దీని వెనుక కారణాలు కూడా ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను.